జనసేన ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. ఎన్డీఏలో ఉంటూనే జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కాషాయ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారు. జనసేన ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా అన్న దానిపై క్లారిటీ రావటం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించి పొత్తుల ప్రకటన తర్వాత ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతోని జతకట్టి పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎటువంటి సమాచారం, దాంతోపాటు ముందస్తుగా ఎటువంటి మీటింగ్లు నిర్వహించకుండానే తెలుగుదేశం పార్టీలోకి రావటం, తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుల ప్రకటన చేయడంతోని ఒకసారిగా రాజకీయ వర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారా లేదా అనేది మాత్రం చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే నిన్న పెడన వారాహి బహిరంగ సభలోని పవన్ కామెంట్స్ చూసినట్టయితే తాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుభవాన్ని వాడుకుంటానికే తెలుగుదేశం పార్టీతోని కలిసి వచ్చాను. ప్రధానంగా జనసేన పోరాట పటిమ, దాంతోపాటు జనసేనలో ఉన్న యువరక్తం, దాంతోపాటు టీడీపీ అనుభవం, ఈ రెండు కలిస్తేనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడికొడతానికి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పడం. దాంతోపాటు తాను ఎన్డీఏ నుంచి వచ్చి, అంటే ఎన్డీఏలో ఉన్నా సరే బయటికి వచ్చి తాను తెలుగుదేశం పార్టీకి ఎందుకు పొత్తు పెట్టుకుంటానికి కారణాలు కూడా వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో ఏముంది, ఎందుకంటే తను ఎన్డీఏలో ఉన్నాడా లేదా అనేది కూడా ఇంకా అస్పష్టతగానే కనబడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ ఇటీవల జరిగిన కార్యక్రమాలకు కూడా ఏపీ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఏకైక ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీ ఏదైనా ఉంటే జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఎన్డీఏలో మీటింగ్ వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విధంగా తెలుగుదేశం పార్టీతోని పొత్తులు పెట్టుకోవడంతో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారా అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే దీని మీద ఎక్కడ స్పష్టత జనసేన ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంకా సందిగ్ధమైన పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ ఇదే జనసేనకు సంబంధించిన పొత్తులపై వైసీపీ కూడా చాలా హాస్యాస్పదంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఈ అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశం పార్టీతో కలిశానంటున్నారు. మరోపక్క ఎన్డీఏతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీకి బాయ్ బాయ్ చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంత బలహీనంగా ఉందా? అయితే భారతీయ జనతా పార్టీతోని పొత్తును తెగగొట్టుకున్నారా? దాంతోపాటు ఎన్డీఏ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటికి వచ్చారు. అయితే ఎన్డీఏలో ఉన్నారా లేదా అనేది కూడా స్పష్టత భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సి ఉంది అనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఎన్డీఏలోకి సంబంధం లేకుండా జనసేన బయటికి వచ్చి టీడీపీతోని పొత్తు పెట్టుకోవడంపై భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా కొంత ఆగ్రహంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పొత్తులు పెట్టుకుని దాదాపు నెల రోజులు గడుస్తున్నా సరే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక్క స్పందన కూడా రాలేదు. ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించిన కలిసి పోరాటాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తమ పార్టీకి సంబంధించిన కేంద్ర పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అంతా సద్దుమరుగుతుంది. త్వరలోనే పూర్తి స్థాయిలో రెండు పార్టీలకు సంబంధించి పోరాటాలు సాగిస్తాం, ప్రజల్లోకి వెళ్తాం అనేది కూడా ఏపీ బీజేపీ నేతలు చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తులపై ఎక్కడా ఎవరు స్పందించలేదు. చాలా మౌనంగా భారతీయ జనతా పార్టీ వహిస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర పెద్దలు కూడా దీని మీద ఎక్కడా స్పందన కలిగించట్లేదు. ప్రధానంగా చూస్తున్నాం, మాటలు జరుగుతున్నాయి, త్వరలోనే మా పార్టీ పెద్దలు స్పందిస్తారు అనేది కూడా బీజేపీ నేతలు చెప్పే పరిస్థితి కూడా లేదు. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి స్పందించారు. పొత్తులపై
జనసేన అధినేత ప్రకటనకు తనకు ఎటువంటి సంబంధం లేదు, ఖచ్చితంగా దీనిపై బీజేపీ కేంద్ర పెద్దలు మాట్లాడతారు, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు అవగాహన ఉంది అని ఆమె కామెంట్ చేసిన వెనకాల కొంత గుర్రుగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీతో పొత్తులు ఉంది, బీజేపీతోనే ఎటువంటి సంప్రదింపులు, ఎందుకంటే పొత్తులో భాగంగా ఇతర పార్టీ, ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంబంధిత పార్టీతో కొంత సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉంటాయి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ అలాంటి పరిస్థితులు నెలకొండకుండా పూర్తి స్థాయిలో పైచేయి సాధించేందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పూర్తిగా గోల్ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, భారతీయ జనతా పార్టీ డెసిషన్ కోసమే వెయిట్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసాము, భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ప్రకటించాల్సి ఉంటుంది అని కూడా పలుమార్లు వాళ్ళకి కొన్ని హెచ్చరికలు, కొంత టార్గెట్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఆయన మాట్లాడినా సరే ఎక్కడ కేంద్ర పెద్దలు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా దీని మీద స్పందించదు. ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి డెసిషన్ భారతీయ జనతా పార్టీ వైపు నెట్టినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వెనక చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారా లేకపోతే లేదా అనే దానిపై కూడా అస్పష్టమైన ప్రకటనలతోని ఒక గందరగోళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొంది. ఓవరాల్ గా దీనిపై భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందా లేకపోతే జనసేన దీని మీద క్లారిటీ వస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.